ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం ఆయన సన్నిధిలో చేరి ప్రభు నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకందరికీ కృప చూపించి అనంతమైన ప్రేమలో మనల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్న దేవుడికి లెక్కలేని వందనాలు స్తోత్రం తెలియజేస్తున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు 31 రాత్రి నేను చెప్పిన 3 పదాలు నాకు మరలా గుర్తుకొచ్చినాయి. అంటే ఆ కీర్తన ధ్యానంలో ఆయన ఆగి ఎలాగైతే చూసుకున్నాడో మీకు చెప్పాను కదా, ఒక ట్రైన్ ట్రాక్ దాటినప్పుడు అది ఏ బోర్డు పెట్టాలని చెప్పినప్పుడు అక్కడ ఒక వ్యక్తి పంపించిన 3 పదాలు ఏంటంటే స్టాప్, లుక్, లిసన్. ఆగండి, చూడండి, వినండి. సో మనం మన జీవితాల్లో ఆగి మన జీవితాలను తొంగి చూసుకున్నప్పుడు మనం ఏమై ఉన్నామో అనేది మనకు బాగా తేటగా మనకు అర్థమవుతుంది. కీర్తనకారుడు చేసింది అది. నాలో ఏమైనా ఉన్నదా అని తను తాను చేసుకున్నాడంటే ఆగి తను తాను పరిశీలించుకొని దేవుని స్వరము వినటానికి తను వేతురపడ్డాడు తప్పితే వెనక చతికిల పడలేదని మీకు మనం చేస్తున్నాం. సో మన జీవితంలో ప్రతిసారి మనము వెళ్తున్న ప్రతి పరిస్థితిలో కూడా మనం ఆగి మనం చూసుకొని మనము దేవుని మాటను వింటూ మన జీవితాలకి ఆయనకి ఇష్టమైనవిగా మనము సరిచేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉండదని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ఆమేన్. సో మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. మనమందరము గడిచిన సంవత్సరాల్లో మనము టాపికల్ సర్మన్స్ చూసాం. మనం ఎక్స్పోజిటరీ విశ్లేషణాత్మక ధ్యానం కూడా మనం కొన్ని పుస్తకాలు ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ సంవత్సరంలో నేను దేవుడితో సంఘంతో నేను ఏం మాట్లాడాలనుకుంటున్నప్పుడు దేవుడు ప్రార్థన చేస్తుండగా మనము ఈ నూతన సంవత్సరంలో గడిచిన సంవత్సరంలో మనం ఎంత ఆత్మీయంగా మనము ఎదిగామన్నది మనం బేరీజ్ వేసుకుంటే మన ఆత్మీయ స్థాయి విషయాల్లో ఎన్నో హెచ్చుతగ్గులు ఒక గ్రాఫ్ మనం చూసుకుంటూ ఉంటాం కదా. గ్రాఫ్ ఏంటంటే ఒక రోజేమో బాగా దేవుడికి అత్యధికంగా ఆయనతో సహవాసం ఉంటుంది, ఒక రోజేమో ఎక్కడో పాతాళంలో ఉన్నట్టుగా ఉంటుంది మన స్థాయి. అలా కాకుండా ఈ నూతనమైన సంవత్సరంలో నేను మొన్న కూడా చెప్పాను, మనము మధ్యస్థంగా కానీ లేదంటే తక్కువ స్థాయిలో కానీ దేవునితో ఉన్న ఆత్మ సంబంధమైన విషయాలలో ఆయనతో ఉన్న ఆ సత్సంబంధం, ఆయనతో ఉన్న ఆ యొక్క రిలేషన్షిప్, ఆ యొక్క ప్రేమ విషయంలో, ఆయన ఆరాధించే విషయంలో, ఆయనను అధికంగా కలిగి ఉండే విషయంలో మనం ఎక్కడ రాజీ పడిపోకూడదు అనేది మీకు తెలియచేయడానికి నేను ఉదయకాలం నిలబడ్డాను. మనం ఎప్పుడు మధ్యస్థంగా అలాగ ఉండిపోయామనుకోండి, ఆత్మీయంగా ఎదిగే స్థితిలో మనలో ఏదో తేడా ఉందనేది మనం గ్రహించాలి. అలాగే దిగజారిన స్థితిలోకి మన ఆత్మీయ స్థితి వెళ్ళిపోతుందంటే ఎక్కడో మన జీవితంలో రాజీ పడిపోయినది, ఎక్కడో దేవునికి అయిష్టమైనది, దేవుని కూర్చున్న విషయాల్లో మనలో చల్లార్చిపడిన స్థితి మనం ఉన్నదని మనం గ్రహించవలసిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాలం ముందు నా యొక్క వాక్యం యొక్క టైటిల్ ఏంటంటే టు నో హిమ్ అండ్ టు బి లైక్ హిమ్. ఆయనని ఎరగాలి, అలాగే ఆయన వలె ఉండాలి అనేది ఈ సంవత్సరం మొదటి ఆదివారం నేను మీకు చెప్తున్న ఈ వాక్యాన్ని ప్రతిరోజు ఆయనను నిన్న దినం ఎంతైతే మీరు తెలుసుకున్నారో ఈ దినం దానికన్నా మిన్నగా మరింతగా ఆయనని గురించి తెలుసుకోవాలి, అలాగే ఆయనని ఎరగాలి, అలాగే ఆయన వలె మనము జీవించాలి అనేది ఈ 2 మోటివ్స్తో, ఈ 2 హృదయ తపనతో మనం ఈ రెండింటిని మనం కలిగి ఈ సంవత్సరం అంతట్లో మనం జీవించాలి. నిన్న తెలుసుకున్న దానికన్నా మరింతగా, నిన్న కలిగి ఉన్న ఆ సత్సంబంధంలో కన్నా మరింతగా మనము దినదినము ఆయన రాకడ వరకు మనం పరిపక్వతలోనికి వెతుకుతూ ఆయన యొక్క స్వరూపంలోనికి, ఆయన యొక్క గుణ లక్షణాలు కలిగి క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనము ఎదిగినంతగా మనము పరిపక్వతలోనికి రావాలనే ఉద్దేశంతోనే మనము ఈ ఉదయకాలం ఈ వాక్య భాగాన్ని మనం చూడబోతున్నాం. నేను ఈ వాక్య భాగాలకు వెళ్ళడానికి మునుపు ఒక మాట మీకు, ఒక ఇల్లుస్ట్రేషన్ మీకు చెప్తాను. ఏంటంటే మీరు మనలో ఎవరైనా సరే, మనమందరిలో ఎవరైనా ఒకసారి ఊహించుకుందాం. ఎలాగంటే ఒక రోమా సామ్రాజ్యంలో ఉన్నాం మనము. ఆ రోమా సామ్రాజ్యంను ఏలుతున్న ఒక దుష్టుడైన రాజు ఏం చేశాడంటే మనలో కొంతమంది లేదా ఒక వ్యక్తిని ఆయన చెరగా తీసుకుని వెళ్ళిపోయి వాడు తన రాజ్యంలో బందీగా ఉంచి మన చిత్రహింసలు చేసి నగ్నంగా ఉంచి మనకి నిద్రాహారాలు లేకుండా చేసి ఒక బందీఖానాలో ఉంచి అటు పిమ్మట అతనికి ఒక దాన్ని ఏమంటారంటే ఒక హాలిడే రోజున మనం తీసుకువెళ్ళి ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి ఒక
మా సింహాల గుహలో వేసి అతన్ని చంపవేయటం, అతను ఆనందంగా తను ఎంతో రాజు క్రూరంగా చేస్తున్న స్థితిలో ఆ వ్యక్తి ఆ బందీఖానాలో ఆ సింహాల గుహలో అలా ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తిని విడిపించినప్పుడు, ఆ వ్యక్తి పోరాడలేని స్థితిలో ఉన్నప్పుడు మరొక బలము గల వ్యక్తి వచ్చి ఆ వ్యక్తిని విడిపించినప్పుడు, ఆ వ్యక్తి తను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి విడిపించినప్పుడు, ఆ వ్యక్తి ఎవరో తెలియదు, కానీ మనము ఈ వ్యక్తి నన్ను ఎవరో విడిపించారో అని మనలో ఎలాగైతే ఆ ఉత్సాహం, ఆ యొక్క మనలో తెలుసుకోవాలని, ఎవరు నన్ను విడిపించారు అనేది తెలుసుకోవాలనేది ఖచ్చితంగా మన అందరిలో ఆ హృదయము, ఆ యొక్క కోరిక ఖచ్చితంగా కలుగుతుంది. అవునా కదా? సో యేసు ప్రభు వారు కూడా చేసింది అదే. మనము ఒకప్పుడు మనము పడిపోయిన స్థితిలో, మనం అపవాది చేత బంధించబడి, మనము చచ్చిన స్థితిలో, మనం ఎవరు మన దిక్కు లేని స్థితిలో, మనము అటువంటి స్థితిలో మనం ఉంటుండగా ఆయన బలవంతుడిగా ఉండి మనం వచ్చి ఆ పాపపు అపవాది హస్తముల్లో నుంచి మనల్ని విడిపించి ఆయన మనల్ని రక్షణను దయచేసిన ఆ స్థితిలో ఉండగా ఇప్పుడు ఎవరు నన్ను రక్షించింది అని తెలుసుకోవాలనే ఒక హృదయ తపన మన అందరిలో కలగాలి. ఈయన నిజమైన రక్షకుడైన యేసు. బైబిల్ చదవటం వల్ల ఆయనను గూర్చిన విషయాలు మనకు తెలుస్తాయేమో గాని ఆయన ఏమై ఉన్నాడు, ఆయన వ్యక్తిగతంగా నీకు నాకు ఏమై ఉన్నాడు అనేది మనము ఆయనతో సమయం గడిపితేనే, ఆయనతో మనం అధికంగా వాక్యంతో అలాగే ప్రార్థనలో మనం అధికంగా ఆయనతో గడిపితేనే ఇది సాధ్యమవుతుంది. పిల్లరా, వాక్యం చదివితే మనకి ఏం తెలుస్తుందంటే ఈ పుస్తకాలలో 66 పుస్తకాలు ఉన్నాయని, లేదంటే కొత్త నిబంధనలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని, లేదంటే యేసు ప్రభువు వారు ఎన్ని అద్భుతాలు చేశారు, ఆయనకి ఏమేమి పేర్లు ఉన్నాయని, ఆయన వాక్యము గురించిన జ్ఞానము మనకు అధికంగా కలుగుతుందేమో కానీ ఆయనతో వ్యక్తిగత సహవాసం, ఆయనను ఇంకా ఎరగాలంటే, ఆయనను గూర్చిన అనేకమైన విషయాలు మనం ఇంకా తెలియాలంటే ఆయనతో ఒంటరిగా మనము వ్యక్తిగతంగా ఆయనతో ప్రార్థనలో అధిక సమయాన్ని మనము వెచ్చించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని పరువుపేట మీకు మనవి చేస్తున్నాను. పిల్లరా, మనమందరం ఇందాక చూపిన ఆ కథలో మనం చూసినట్లయితే అతనికి అన్ని సమకూరుస్తున్నారు, అన్ని దేవుడు మనకు సమకూరుస్తున్నాడు. కానీ ఆ వ్యక్తి ఎవరో ఇంకనూ మనకు పరిచయం కాలేదనుకోండి, ఎవరు నన్ను విడిపించింది, నన్ను విడిపించిన ఆ విమోచకుడు ఎవరని చెప్పి మనము మన హృదయం వేదనతో, మన హృదయం తృష్ణ కలిగి ఆ వ్యక్తిని గూర్చి మనము వెంపర్లాడుతూ ఉంటది. నన్ను విడిపించిన వాడిని నేను ఎరగాలి, ఎలాగైనా నేను అతని వల్ల నేను జీవించాలనే ఒక హృదయ వేదన తృష్ణ మనలో మండుతూ ఉండాలి. ప్రియులారా, మనల్ని ప్రేమించిన మన ప్రియమైన యేసు ప్రభు వారు మనందరినీ ప్రేమించి ఆయన మనందరి పక్షాన తన రక్తాన్ని చిందించి మనందరి కోసం ఆయన సిలువెక్కాడు. పిల్లరా, మనము ఉండవలసిన స్థానంలో ఆయనున్న ఆ యొక్క వ్యక్తిగతమైన అన్యోన్యమైన సహవాసంలోనికి, తండ్రితో ఉన్న ఆ అన్యోన్యమైన సహవాసంలోనికి మనమందరము రావాలని ఉద్దేశించే యేసు ప్రభు వారు నిన్ను నన్ను జయించి ఆయన రక్తాన్ని చిందించి ఆయన పరలోకంలోకి తీసుకువెళ్ళటానికి కావాల్సిన ఆ అర్హతను, రక్షణను మనకు దయచేశాడు. ఇప్పుడు ఒక దినం మనం అందరం పరలోకంలో ఉండబోతున్నాం. వేవేల సంవత్సరాలు నిత్యత్వంలో ఆయనతో పాటు ఉండబోతున్నాం. ఆ ఉండబోతున్న వ్యక్తిని ఈ భూమి మీద ఉన్నప్పుడే వ్యక్తిగతంగా మనం అందరం ఏం చేయాలంటే ఆయనను తెలుసుకోవాలి. వ్యక్తిగతంగా మనము ఇంటిమేట్ రిలేషన్షిప్ అంటే వ్యక్తిగతంగా పరిపూర్ణతమైన ఆ యొక్క సంబంధంలోనికి అందరూ రావాలనే దేవుడు ఇంకను దీర్ఘశాంతుడై మనం ఏం చేస్తున్నాడంటే సహనం వహిస్తున్నాడని మన పట్ల దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆమేన్. ఇంకను దేవుడు ఎన్నెన్నో అవకాశాలు మనకి ఇస్తున్నాడు. ఎన్నో మనం అనేకమైన బలహీనతలు మనం పడిపోతున్నాం. కానీ దేవుడు తన కృపా మహిదైశ్వర్యమును బట్టి, తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను నన్ను ఆ హస్తములో నుంచి అపవాది హస్తంలోనికి వెళ్ళనీయకుండా, అపవాది ఎక్కడ మనల్ని జల్లెడు పట్టనీయకుండా మన కోసం మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు వారు నిరంతరం మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. పేతురు కోసం విజ్ఞాపన చేసిన మన యేసు ప్రభు వారు మనందరి కోసం కూడా ఎక్కడ అపవాది జల్లించనీయకుండా, మనల్ని ఎక్కడ తప్పుదోవలోకి వెళ్ళనీయకుండా ఆయన నీ కోసం నా కోసం నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము చేయవలసింది ఏంటంటే నా ప్రధాన యాజకుడు, నా రక్షకుడైన యేసుని మరింతగా ఎరగాలనే కోరిక తృష్ణ మీలో కలగాలని నేను ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. పిల్లారా, ఆమేన్, హల్లెలూయా. సో ఈ ఉదయ కాలమందు ద గోల్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవిత యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలంటే షుడ్ నో హిమ్ అండ్ టు బి లైక్ హిమ్. మన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశము కేవలం ఇహలోక సంబంధమైన వాటిని మనం కలిగి మన బిడ్డలకు ఇచ్చటం మాత్రమే కాదు,
మనము ఏ ప్రభువునైతే మనం కలిగి ఉన్నామో ఆ ప్రభువును ఎరుగు నిమిత్తము ఆయన వలె జీవించు నిమిత్తము మన జీవిత ఉద్దేశమై ఉండాలనేది ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ఒక రీడర్స్ డైజెస్ట్ అనే ఒక బుక్ లో ఒక ఆర్టికల్ ఇలా రాశారు, ఒక స్టేట్మెంట్ ఇలా చెప్పారు. ఏంటంటే అది వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ఫార్మ్స్ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్ ఈజ్ ఫర్గెటింగ్ వాట్ వన్ ఈజ్ ట్రయింగ్ టు అచీవ్. ఒక జీవితంలో ఒక వ్యక్తి చేసే ఒక బ్లంట్ మిస్టేక్ అంటే ఒక గొప్ప తప్పిదం ఏంటంటే వాళ్ళు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో దానిని మర్చిపోవటం. మనము ఏదైతే అవ్వాలనుకుంటున్నామో దానిని మర్చిపోవటం తప్పిదంలో కల అతి ఘోరమైన తప్పిదం అని చెప్పి ఒక రీడర్స్ డైజెస్ట్ అనే ఒక బుక్ లో రాయటం నేను చదివాను. సో మనము ఏది అవ్వాలనుకుంటున్నామో దానిని మనం మర్చిపోతే దానికన్నా బ్లంట్ మిస్టేక్, దానికన్నా పెద్ద తప్పిదం మరి యొక్కది లేదనేది నేను మీకు తెలియజేస్తున్నాను. మనం ఏం అవ్వబోతున్నాం? క్రీస్తు స్వరూపంలోనికి మనం అందరం మలచబడబోతున్నాం. ఆయన సన్నిధిలో మనం ఉండబోతున్నాం. ఆయన కుమారుల వలె మనం ఉండబోతున్నాం. ఆ కుమారత్వంలోనికి మనము దినదినము మనం ఎదగాలి ప్రియులారా. నేను అంటాను, మీరు ఇక్కడి నుంచి మీరు విజయవాడకి వెళ్తున్నారు, కారులో వెళ్తూ మొదటి గేర్ వేశారు. మొదటి గేర్లోనే మీరు వెళ్తున్నారు అనుకుందాం. చీరాల నుంచి విజయవాడ వరకు ఎంతసేపులో వెళ్తారు మీరు? గంటన్నరలో 2 గంటలు వెళ్ళాల్సింది 6 గంటలో 8 గంటలో పట్టింది. మీ పక్కన వాళ్ళు ఏమంటారంటే యూ షిఫ్ట్ ద గేర్ అంటారు. గేర్ మార్చు బాబు, ఇలాగైతే మనం తెల్లారినట్లే ఇక్కడే ఉంటామని చెప్పి పక్కనున్న వారు కూర్చున్న వారు అంటారు. అలాగే మన ఆత్మీయ విషయాల్లో కూడా మనము మన గేర్ని మార్చవలసిన సమయం వచ్చింది. మనము ఉన్న స్థితిలోనే అక్కడే ఒకటే గేర్లోనే ఉన్నట్లయితే మనము మన ఆత్మీయ స్థితిలోనికి, ఎదగాల్సిన స్థితిలోనికి మనం అంత త్వరగా వెళ్ళలేము. ప్లీజ్ నా హృదయ వేదనని ఒకసారి అర్థం చేసుకోండి. మనము ఇంతవరకు జీవించిన దేవుడు లేకుండా జీవించిన దినాలు మనకు చాలు. ఇంకా ఆయనతో మనం ఈ లోకముతో మమేకమైపోయి రాజీ పడిపోయి జీవించిన దినాలు ఇంకా చాలు. మనము ప్రభువారు ఏ క్షణంలోనైనా సిద్ధపాటు కలిగి ఉండండి. ఆయన అనుకొనని గడియలో ఆయన రాబోతున్నాడు. మనం సిద్ధపాటు కలిగి ఖచ్చితంగా మనము ఉండి ఆయన కొరకైన తృష్ణ కలిగి ఆ బుద్ధిగల కన్యకల వలె తమ దివిటీలలో నూనెను సిద్ధపరుచుకున్నట్లుగా మనము కూడా ప్రతిరోజు ఆయన కొరకైన తృష్ణ, నేను ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధికి వెళ్తున్నా, ఎప్పుడెప్పుడు ఆయన వలె నేను మార్చబడి ఆయన సన్నిధిలో ఆయన పోలికలకు మార్చబడి పరిశుద్ధమైన ముడతైనను మచ్చైనను కలంకమని లేని వధువుగా నేను మార్చబడి నా ప్రియుడైన యేసు కొరకు నేను ఎప్పుడెప్పుడు ఎదుర్కొందునా అని చెప్పి అటువంటి తృష్ణ కలిగిన జీవన విధానంలోనికి మనం రావాలి. ఎందుకంటే మనం భక్తిహీనత కలిగి జీవించిన దినాలు ఇంకా చాలు. ప్లీజ్ మీరు మీ ఆత్మీయ జీవితంలోనికి మరింత రోజు ఒక్కొక్క మెట్టు మీరు పైకెక్కి ఆ ఉన్నతమైన ఆత్మీయ స్థితిలోనికి మీరు రావాలని నేను ప్రేమిస్తున్నాను పిల్లారా. ప్లీజ్, ఎందుకంటే ఒక బిడ్డ ఎలాగైతే పుట్టి జన్మించిన నాడు అలాగే అదే స్థితిలో దినదినము ఉండగడు. కానీ తను తింటున్న ఆహారాన్ని బట్టి, తను తాగుతున్న దాన్ని బట్టి ఎలాగైతే ఎదుగుతూ ఉంటాడో మనము కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. ఎదుగుతున్న స్థితిలోకి రావాలి. లేని ఎడల మన జీవితంలో ఎక్కడో ఏదో తేడా ఉండదని మీరు గ్రహించాలి. అయితే నేను చెప్తున్న వాక్యం మీకు అర్థం కావట్లేదు, లేదా విన్నదాన్ని మీరు జీవితంలో అన్వయించుకోవట్లేదు అనేది ఈ రెండు ఏదో తెలియజేస్తూ ఉంటుంది. ప్లీజ్ మనం ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ నూతన సంవత్సరంలో మీరు తిరిగి జన్మించిన వారు ఉన్నారు ఇక్కడ. అలాగే రక్షించబడిన వారు రక్షించబడటానికి మీరు మారు మనసు పొంది బాప్టిజం తీసుకోవడానికి అడుగులు వేయాలి. అలాగే రక్షణ పొంది బాప్టిజం తీసుకున్న వారు మీరు ఇది మొదలుకొని మీరు మరింతగా నూతనంగా వాక్యాన్ని ధ్యానించే విషయంలో, ప్రార్థన విషయంలో మరింతగా మీరు ఎదగటానికి మీ వంతు ప్రయత్నాలు మీరు బుడిబుడి అడుగులు మీరు వేస్తూ మరింతగా దేవునికి దగ్గరగా వెళ్ళటానికి మీరు ప్రయత్నం చేయాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను పిల్లరా. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఏ దైవజనుడిని మీరు తీసుకున్నా సరే, నేను దేవుణ్ణి మరింతగా ఎరగాలని, మరింతగా దగ్గరగా రావాలని అటువంటి తృష్ణతో వారు జీవించారే తప్పితే ఎక్కడో దూరంగా ఉండి దేవుని ఆరాధించడం మనం చూడం. మోషే విషయంలో మనం చూసినట్లయితే నిర్గమకాండం 33:18 ఆయన అంటాడు, నీ మహిమను నాకు కనబరచుము అని అంటాడు. షో మీ యువర్ గ్లోరీ అంటాడు. కావలసినవన్నీ దేవుడు సమకూర్చాడు. ఇక కొరత ఏమిటంటే ఆయన సన్నిధి మాత్రమే మనకు కొరతగా ఉంటుంది. మన జీవన విధానంలో, మన దైనందిన జీవితంలో మనతో కూడా రావాల్సింది ఏదైనా ఉందంటే దేవుని ప్రసన్నత, దేవుని మహిమ, దేవుని యొక్క కార్యములు మన జీవితంలో జరగాలంటే ఆయన మనతో రావాలి. చదవండి ఒకసారి 33:18 ఏముంది?
దయచేసి ఆ, ఆ, ఉమ్, చాలమ్మా. ఇక్కడ ఏమంటాడంటే దయచేసి నీ మహిమను నాకు చూపించమని అడుగుతున్నాడు. ఇటువంటి కోరిక మనలో ఎక్కడైనా కలుగుతుందా? మనము ఎప్పుడు ఇహలోక సంబంధమైన విషయాల గురించి మనం ప్రార్థన చేయకూడదని అనట్లేదు, చేయాలి. కానీ ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసుంచే వ్యక్తి ఏం చేస్తాడంటే పర సంబంధమైన వాటిని, దేవుని సంబంధమైన విషయాల మీద అధికంగా ఆలోచన కలిగి ఉంటాడు. మొన్న జనవరి 1 కూడా నేను చెప్పాను, మనము ఒక దైవ సంబంధమైన విషయాల మీద మనసుంచే వ్యక్తి ఏం చేస్తాడంటే ఎప్పుడెప్పుడు దేవుని గురించిన ఆలోచన కలిగి ఉంటాడు. ఎప్పుడు వాక్యాన్ని చదవాలని, ప్రార్థనలో అధిక సమయం గడపాలని, దేవునితో వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మనకు సమయం దొరికిన కొలది ఆయనతో వ్యక్తిగతంగా గడపాలనే ఆలోచన మాత్రమే కలుగుతుంది. నేను ఒక దైవ సంబంధమైన ఆలోచన విధానం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుని అధికంగా గణపరచటానికి, దేవుని అధికంగా ప్రకటించడానికి, దేవునితో ఉండటమే భాగ్యమని ఇహలోకమైన వాటన్నిటినీ విడిచిపెట్టి దేవునితో అధికంగా ఉండటానికి వారు ఏం చేస్తూ ఉంటారంటే ఇష్టపడుతూ ఉంటారు. మనం తీసుకునే నిర్ణయాలలో, మనము ఇచ్చే ప్రాధాన్యతల్లో దేవుడికి మొదటి స్థానం ఇచ్చే వాటిలో మీరు తీసుకునే నిర్ణయాలే, మీరు చేసే నిర్ణయాలే ఏమవుతాయంటే దేవుణ్ణి ఏ స్థానంలో మనం ఉంచుతున్నామో అనేవి బయటపడతా ఉంటాయి. ప్లీజ్, మనము దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ప్రథమ స్థానంలో నిలబెట్టే దేవుడు, మనం ప్రార్థించే దేవుడు. ఆమేన్. సో మనం ఇవ్వవలసినవి, మనము ప్రాధాన్యతలు దేవుడికి ఇచ్చే స్థానంలో దైనందిన జీవితంలో మొదటి దినాన్ని మనం దేవునితో ప్రారంభించాలి. అలాగే మన దినమంతయు మన ఆలోచన మనం ఎవరి చుట్టూ తిరుగుతూ ఉండాలంటే దేవుని చుట్టూ తిరుగుతూ ఉండాలి. మనం ప్రేమించిన వారిని గురించి ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాం? వారి గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనం నిజముగా దేవుని కనుక మనం ప్రేమించినట్లయితే ఆయన గురించిన ఆలోచనలే, ఆయన గురించిన తలంపులే, ఎప్పుడు నా దేవుని మందిరంలోనికి వెళ్ళి నేను ఆరాధించున్నానని దావీదుకు వచ్చిన ఆలోచన అలాగే వస్తూ ఉంటాయి. కోరహ కుమారులు రాసినట్టుగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవ నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నదని ఎలాగైతే వారు చెప్పినట్లుగా మన ప్రాణము ఆయన కొరకు వెంపర్లాడుతూ ఉంటుంది, తహతహలాడుతూ ఉంటుంది. ఇది ఒక వ్యక్తి దేవునిని ఎరగాలి అని హృదయం కలిగిన వ్యక్తిలో కలిగే భావనలు. ప్లీజ్, మీరు ఇటువంటి హృదయాన్ని కలిగి ఉండడానికి మీరు ప్రయత్నించండి. అలాగే కీర్తన 27:4 చూడండి, ఏమంటున్నాడు కీర్తనకారుడైన దావీదు? ఒక్క వరం అడిగి తిని, ఒక వరం అడిగాడంట. ఏంటది? దానిని వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాడంట. జీవితకాలం అంతా, ఒకరోజు కాదు, ఒక సంవత్సరం కాదు, జీవితకాలమంతా ఆయన యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాడంట. ఒకటి అడుగుతున్నాడు దేవుణ్ణి, ఒకటే, ఇంకేం అడగట్లా. ప్రభువా, నీ ప్రసన్నతను చూచుటకును నీ మందిరములో నా జీవిత కాలమంతా నేను ఉండటానికి ఈ ఒక్క కోరిక అడుగుతున్నాను, నా ఈ కోరిక తీర్చవని దావీదు, కీర్తనకారుడైన దావీదు ఆ మాట పలుకుతున్నాడు. పిల్లారా, ఈ ఉదయకాలమందు అటువంటి ఆలోచన, అటువంటి హృదయ స్థితి కలిగిన మనస్తత్వాన్ని మనము ఈ ఉదయం కలిగి ఉందాం. దేవుని ఎరగాలంటే మన ఆలోచనలన్నీ లోకానుసారంగా ఉండి, మన కోరికలన్నీ ఇహలోక సంబంధమైన వాటి మీద ఉంచి, దేవా నువ్వంటే ఇంకా నేను తెలుసుకోవాలంటే అప్పుడు అంటాడు, మొదట అంటాడు దేవుడు, స్టాప్, లుక్ యువర్ సెల్ఫ్ అండ్ లిసన్ టు మీ వాట్ ఐఎమ్ సెయింగ్. నేనేం చెప్తున్నానో, నా వాక్యం ఏం చెప్తుందో విని దాని ప్రకారం చెయ్యి, అప్పుడు నువ్వు నన్ను బాగుగా ఎరుగుతావంటాడు దేవుడు. ప్లీజ్, మనము ఇప్పుడు మెయిన్ వాక్య భాగంలోనికి, నేను ఈ వాక్య ధ్యానంలో నుంచి మనం మరింతగా లోతులోకి మనం వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-11 వరకు ఉన్న వచనాలను ఒకసారి మనం చూద్దాం. దేవుని ఎరగటం అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-11 వచనాలు. అయినను ఆగుదాం. ఇక్కడ అయినను అనే మాట ఎందుకు వాడాడంటే, పైన పౌలు భక్తుడు ఆయన ఏమై ఉన్నాడో కొన్ని చెప్తున్నాడు. అంటే నేను యూదుడను, నేను సున్నతి పొందిన వాడిని, హెబ్రీడను, ఇలా అన్ని చెప్పుకుంటూ వచ్చి ధర్మశాస్త్ర విషయమై పరిశుద్ధుడనే ఉన్నాను, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇవన్నీ నాకు ఏమి పట్టవు. ఎందుకంటే అయినను అవి ఏవేవైతే ఉన్నాయి, పైన నాకు ఏవైతే చెప్పానో అవన్నీ అంటే ఏం చేస్తున్నాడంట,
క్రీస్తు నిమిత్తము వాటన్నిటినీ నష్టముగా నేను ఎంచుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా మీ మనసులో నేను ఏంటి అని ఒకసారి అనుకోండి. కానీ ఇప్పుడు ఏం చేయాలి మనము? అవన్నీ నాకు ఏమేమైతే లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని మనమంట క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేని. ఇప్పుడు 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై నష్టముగా ఎంచుకున్నాను. నిశ్చయముగా అంటే మోస్ట్ అష్యూర్లీ, ఇది దృఢ నిశ్చయంగా ఒక నిశ్చయం చేసుకున్నాను, నా మనసులో ఒక తీర్మానం చేసుకున్నాను. ఏంటయ్యా అంటే ఆ తీర్మానము, నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తాన్ని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. అవన్నీ నష్టం, నాకొద్దు. ఒకటే నాకు కావాల్సింది ఏంటంటే నువ్వు నాకు కావాలి, క్రీస్తు నేను ఎరగాలి. ఆయన క్రీస్తుని గురించిన జ్ఞానమును అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. నేను ఏవైతే నాకు లాభకరములు ఉన్నాయో వాటన్నిటిని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. వాటి మీద నాకు మనసు లేదు, కానీ ఒకే ఒక్క మనసు నాకుంది, ఒకే ఒక్క ఆలోచన, ఒకే ఒక్క కోరిక నాకుంది. ఏంటంటే ఆయనను ఎరుగు నిమిత్తం, ఆయన క్రీస్తుని గురించిన జ్ఞానమును నేను పొందుకున్న నిమిత్తము సమస్తాన్ని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని, ఎవరు సంపాదించుకోవాలనుకుంటున్నాడు? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని, ఆయన మరణ విషయములలో సమాన అనుభవం గలవాడనై, ఆగండి, ఆయనను కామ ఉంది అక్కడ, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును పాలివాగడనొకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఆయనను ఎరుగు నిమిత్తము, ఆయనను శ్రమలలో పాలివాడనెట్టునో ఎరుగు నిమిత్తమును, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును సమస్తాన్ని ఆయన నష్టముగాను పెంటగాను ఆయన ఎంచుకుంటున్నాడు. అంటే మనకు కానిది, మనకు పట్టనిది ఏది మనకొద్దు. నేను నా దేవునిని ఎరగాలి, నా దేవుని గురించిన పునరుద్ధాన బలము నేను ఎరగాలంటే కొన్నిటి మనం ఏం చేయాలంట? నష్టంగా ఎంచుకోవడం అంటే ఏంటి? వాటిని వదులుకోవటం, తీసివేయటం మన జీవితంలో నుంచి. సో మనల్ని దేవునికి దగ్గరగా చేసేవి, లేదంటే దూరంగా చేసేవి ఏవైతే ఉంటాయో అవి మన మొబైల్ అయినా అవ్వచ్చు, మన వాట్సాప్ అయినా అవ్వచ్చు, మన ఫేస్బుక్ అయినా అవ్వచ్చు, లేదంటే మన చుట్టుపక్కల ఉన్న కొన్ని దేవునికి వ్యతిరేకమైన సంబంధాలు అవ్వచ్చు. వాటిని ఏం చేయాలంటే నష్టముగా ఎంచుకొని వాటిని దూరపరుచుకుంటూ మనము వాటిని దూరం చేసినప్పుడు మనము ఖచ్చితంగా దేవునికి దగ్గరగా వెళ్తూ ఉంటాం, ఆయనను ఎరుగుతాం. ఆయనను ఎరిగే విషయంలో మనము చేయవలసినవి చాలా ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఈయన పౌలు భక్తుడు ఎరుగు నిమిత్తం, ఆయనను ఎరుగు నిమిత్తం అంటున్నాడు. ఎరగడం అంటే ఏంటి? మనమందరం యేసుప్రభు వారిని రక్షకుడిగా ఎరిగాంగా. మరి ఈయన ఇన్ని పుస్తకాలు రాసి ఇంత క్వాలిటీస్ కలిగి ఉండే ఆయన ఇప్పుడు ఆయనని ఎరగాలంటున్నాడు. ఇంకేం ఎరగాలి? ఆయన రక్షకుడిగా ఎరిగేశాడు. ఆయన ప్రత్యేకమైన ప్రత్యక్షత, ఈయన గుర్రం మీద వెళ్తా ఉంటుంటే దమస్కి యేసుప్రభు వారు తనంతట తానే ప్రత్యక్షమై ఆయన రక్షణలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇంకా ఈయన ఏమై ఎరగాలనుకుంటున్నాడంటే హీ వాంట్స్ టు నో హిమ్ సో దట్ హీ మే నో హిమ్ పర్సనలీ, ఇంటిమేట్లీ. ఏమని ఎరగాలని కోరుకుంటున్నాడంటే వ్యక్తిగతంగా మరింత సన్నిహితంగా ఎప్పుడైతే ప్రభువుని ఎరుగుతామో ఆయనను ఆరాధించకుండా మనం ఉండలేం. ఎప్పుడైతే మనం వ్యక్తిగతంగా ఆయన్ని ఎరుగుతామో మనల్ని మనం ఎరుగుతాం. ఎప్పుడైతే దేవుణ్ణి వ్యక్తిగతంగా మనము ఇంటిమేట్ గా మనం దేవుణ్ణి ఎరుగుతాం, ఏమవుతామంటే మనలో ఉన్న బలహీనతలు ఏంటో బయటపడతాయి. అందుకని యెషయా భక్తుడు 6వ అధ్యాయంలో ఆయన అంటాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అంటాడు. ఎప్పుడంటే యేసు ప్రభు అయిన దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి ఆయన ప్రసన్నతను చూచినప్పుడు ఏమవుతుందంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అలాగే అపవిత్రమైన పెదవులు జనులు గల మధ్య నివసించువాడను అని ఎప్పుడైతే బోర్లా పడి అక్కడ మృతి చెందిన వాడి వలె ఉంటాడనమాట. సో ఎప్పుడైతే మనము దేవుణ్ణి వ్యక్తిగతంగా ఇంటిమేట్ గా పర్సనల్ గా మనం వ్యక్తిగతంగా ఆయన ఎరుగుతామో మనలో ఉన్న బలహీనతలు ఏమవుతామంటే
అవన్నీ బయటపడతా ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ ప్రభు పోలికలోనికి మనము దినదినము మనం సరి చేసుకుంటూ ఆయన యొక్క పరిపక్వతలోనికి, క్రీస్తు స్వారూప్యంలోనికి మనం ఎదుగుతాం. అలాగే మన చుట్టూ ఉన్న వారిని కూడా ఏం చేస్తామంటే అటువంటి స్థాయిలోనికి తీసుకువెళ్ళడానికి శతవిధాల మనము అన్ని విధాలుగా మనం ఏం చేస్తామంటే ప్రయత్నం చేయడానికి ఏమాత్రం మనము వెనకాడం. ప్రియులారా, ప్లీజ్, మనము విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. అది మీకు తెలుసు. దేవునికి మీకు అడ్డుగా వస్తున్నవి. మన మత్తయి సువార్తలో మనం చదివాం, తల్లిదండ్రుల కన్నా సహోదరుల కన్నా మన దేవుణ్ణి అంట అధికంగా ప్రేమించాలి. వారు కూడా అడ్డు రాకూడదు. ఆయన ఒక మాట అంటాడు, నేను ఈ భూమి మీద నేను సమాధానమును రాలేదు కానీ అసమాధానం వేయడానికి వచ్చానంటాడు. ఏ విషయంలోనంటే ఆత్మ సంబంధమైన విషయాలు మీరు అధికంగా ఎదుగుతూ ఉంటారు. మీరు ప్రతిసారి మీరు ప్రార్థనా వాక్యం ఇలా చదువుతూ ఉంటే మీ తల్లిదండ్రులే, లేదంటే మీ తోటి వారి, మీ బంధువులే ఎప్పుడు చూసినా బైబిల్ అంటావు, ఎప్పుడు చూసినా ప్రార్థన అంటావని చెప్పి నిన్ను దూషించే దినాలు ఖచ్చితంగా వస్తాయి. నువ్వు దేవుని అధికంగా ప్రేమిస్తున్నందుకు, దేవుని అధికంగా మీరు వెంబడిస్తున్నందుకు మిమ్మల్ని ఖచ్చితంగా దూషించే దినాలు వస్తాయి అని దేవుడు ముందుగానే చెప్పాడు. తద్వారా ఏమవుతారంటే మనకు వారు దూషిస్తున్న దాన్ని బట్టి, తండ్రి అయిన దేవుని నామాన్ని బట్టి, మనం కలిగి ఉన్న దాన్ని బట్టి మనకి మహిమ కిరీటములు దేవుడు పరలోకంలో మీకు దాచించున్నాడని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ఆమేన్. సో మనం చేయవలసినవి కొన్ని చేద్దాం. లెట్ us స్టాప్ అవర్ సెల్ఫ్. మనం ఆగుదాం. అవసరమైతే మనం పరిశీలన చేసుకోవడానికి కొంత సమయాన్ని మనం తీసుకుందాం. లెట్ us చెక్ అవర్ సెల్ఫ్, లెట్ us లుక్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం చూసుకుందాం. ఒకటే మనకు కావాల్సింది అంటే ఆయనని ఎరగాలి. ఏ విధము చేతనైనా క్రీస్తును ఎరుగు నిమిత్తము, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన ఒకటి నిశ్చయం చేసుకున్నాడంట. హీ మేడ్ వన్ థింగ్. ఆయన ఒకటి నిశ్చయం చేసుకున్నాడు. ఈ సంవత్సరంలో మనం కూడా ఒక నిర్ణయం తీసుకుందాం. ఈ సంవత్సరం దినం మొదలుకొని మనము ఆయన రాకడ పర్యంతం వరకు మనము ఆత్మీయలో మరింతగా ఎదగటానికి దినదినము మీరేం చేయాలంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద అధికమైన మనస్సును ఉంచండి. అప్పుడు ఏం చేస్తారంటే ఇహలోక సంబంధమైన విషయాలు మీరు మనసు ఉంచరు. సో ఒక దాని మీద మనం ఎప్పుడైనా సరే మనం ఒకే సమయంలో ఒకదాని మీదే మనం కాన్సన్ట్రేషన్ చేయగలం. అవునా కదా? సో మీరు అధికంగా ఆత్మ సంబంధమైన విషయాల మీదే మనసు ఉంచుతూనే ఉన్నారనుకోండి, ఇక ఇహలోక సంబంధమైన ఏమవుతా ఉంటాయి, అవి నిదానంగా అవి పక్కకి వెళ్తా ఉంటాయి. సో మనం తీసుకునే నిర్ణయాలే మనం చేసే క్రియల మీద మనల్ని నడిపిస్తూ ఉంటాయి. ప్లీజ్, మీరు ఆత్మ సంబంధమైన విషయాల మీద అధికంగా మనసు ఉంచడానికి మిమ్మల్ని మీరు ప్రయత్నం చేయవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే జక్కయ్య ఉన్నాడు కదా, పొట్టి జక్కయ్య. ఆ పొట్టి జక్కయ్య కూడా యేసు ప్రభు వారిని నేను ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పి ఆ అంత జనసమూహంలో కూడా వారికన్నా తక్కువ హైట్ లో ఉన్న ఇతను ఎలాగైనా యేసు ప్రభు వారిని నేను చూడాలి అనే ఉద్దేశంతో, ఆయనని ఎరగాలి అనే ఉద్దేశంతో ఏం చేశాడంటే ఈయన చెట్టెక్కి ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ జక్కయ్యకి తెలియని విషయం ఏంటంటే యేసు ప్రభు వారు ముందుగానే ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి ఈ రోజు నీ ఇంటికి రక్షణ వచ్చిందని ఆయన ప్రకటన చేస్తున్నాడు. అంటే మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఎలాగైనా నేను నా ప్రభువుని నేను ఎరగాలి, ఎలాగైనా నేను చూడాలి. ఒకటి నిశ్చయం చేసుకున్నాడు జక్కయ్య, ఎలాగైనా నేను యేసు ప్రభు వారిని నేను చూడాలి. అలాగే మనము కూడా ఒక నిశ్చయం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన నిశ్చయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు, మన కోరికను ఆయన చూస్తున్నాడు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, మన అంతరంద్రియములు నిర్మించిన వాడు ఎరిగిన దేవుడు నీ యొక్క నిర్ణయాన్ని, నీ యొక్క నిశ్చయాన్ని ఖచ్చితంగా ఎరిగిన దేవుడు ఆయన చూస్తూ ఉన్నాడు. సో దాన్ని గణపరిచి ఆయన తన్ను తాను మనకి బయలుపరుచుకునే దేవుడు. మనము ఆత్మీయంగా దేవుడు మనకిచ్చిన రెండు సాధనాలు ఆయన అధికంగా ఎరగాలంటే ప్రార్థనా వాక్యం. మీకు సమయం దొరికిన కొలది, మీకు మరింత సమయము దొరుకుతున్న కొలది మీకు మీరే సమయాన్ని మీరు అధికంగా దొరికేలాగా చేసుకోనండి. ఆ అధిక సమయంలో మరింతగా ప్రార్థనలోనికి, మీకు ఏ ప్రార్థన అంశాలు ఉండనవసరం లేదు ప్రార్థన చేయడానికి, కానీ నా ప్రభుతో ఉండుట కూడా భాగ్యమే. అదే భాగ్యమని ఎంచుకొని ఏం చేస్తారంటే అధికంగా ఆయన ప్రేమించడానికి, మీరు దేవునితో అధికంగా ఉండటానికి ఆ సమయంలో కనీసం మౌనంగా ఆయన సన్నిధిలో కూర్చొని, ప్రభువా ఐ వాంట్ టు నో యూ మోర్, నేను అధికంగా నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను, మిమ్మల్ని మీరు నాకు బయలుపరచండి ప్రభువా. ఇగో నీ వాక్యంతో నేను కూర్చుంటున్నాను, నా హృదయాన్ని నేను అప్పగించుకున్నాను, నీ హృదయాన్ని నాకు బయలుపరచండి, నా హృదయ రహస్యాలను బయలుపరచండి ప్రభువా. నేను ఏమై ఉన్నానో అది నా జీవితంలో నుంచి నాలో ఉన్న సమస్త లోకాన్ని
ఈ లోక విషయాలన్నింటిని దూరపరిచి ప్రభా నీకు ఇష్టమైన పాత్రగా, నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవించడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభా. దయచేసి నన్ను మార్చు, నా జీవితాన్ని మార్చమని మనము దేవుని సన్నిధిలో మీరు ప్రార్థనలో కూర్చున్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది ప్రియులారా. ప్లీజ్, మనం వేటికో అధిక సమయాన్ని మనం వెచ్చిచ్చేస్తున్నాం. ఇవ్వకూడని వాటికి మనం పనులు మనం చేసుకోకూడదు అంటే చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. కానీ దేవుడు అందరికీ 24 గంటలు ఇచ్చాడు. ఆ 24 గంటల్లో ప్రాముఖ్యమైన దాన్ని, ప్రథమమైన దాన్ని, శ్రేష్టమైన సమయాన్ని మనం ప్రభువుకు అప్పగించినప్పుడు మనల్ని శ్రేష్టమైన వారిగా దేవుడు మనల్ని దీవించే దేవుడు ప్రియులారా. దేవుడు మనల్ని ఆశీర్వాదానికి కర్త అయిన దేవుడు, మనల్ని శపించే దేవుడు కాదు. మనము అధిక సమయం ఆయన పాదాల సన్నిధిలో గడుపుతున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకి ఏమేమి అవసరమో, ఏ అవసరతలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో ఆయన మనం అడగక మునిపే వారిని ఆయన తెలిసిన దేవుడు ఖచ్చితంగా వాటిని తీరుస్తాడు. నేను ఒకటే నమ్మేది ఏంటంటే, మనము ఆయన ముఖాన్ని మనం వెతికినడలా ఆయన చేతిలో ఏమున్నాయని మనకి ఇచ్చేస్తాడు. ఆయన ముఖ దర్శనాన్ని మనం కోరుకున్నట్లు, ఎలాగైతే మోషే అలా దావీదు కీర్తనకారులు వాళ్ళు ఎలాగైతే ఒకటి మాత్రమే కోరుకుంటున్నారు, వాళ్ళు ఆయనతో ఉండాలని, ఆయన మందిరావరణంలో ఉండాలని, బతుకు కాలమంతా జీవిత కాలమంతా ఆయన మందిరావరణంలో ఉండాలని, దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతున్నట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదనే మాటలు మనలో నుంచి రాగలుగుతున్నాయా? ప్లీజ్ అర్థం చేసుకోనండి. మనము ఈ లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలలో వాళ్ళు ఏం నేర్పుతున్నారో నాకు అనవసరం. నేనైతే నా సంఘానికి శ్రేష్టమైన పచ్చిక గల గడ్డి చోట్లకి నేను నడిపించాలని, శాంతికరమైన జలముల యొద్దకి నేను నడిపించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే నా ప్రధాన కాపరైన యేసు ఆయన శ్రేష్టమైన వాడు, శ్రేష్టమైన జలముల యొద్దకి నడిపించగలిగిన సమర్థుడైన దేవుడు. ఆమేన్. సో అటువంటి కోరిక కలిగి మనం కనుక ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన కోరికలను తీర్చగలిగిన సమర్థుడైన దేవుడు, మనం ప్రార్థించే దేవుడు. ఆమేన్. సో మనం ముందుకు వెళ్దాం. ఈ తృష్ణని ఎలాగా ఆయనతో ఉండడం అనేది మనం చేయగలుగుతామంటే, ఒకసారి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం చూద్దాం. నేను మొన్న మీకు ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్ లో మీకు అది ఉంటుంది. ప్లీజ్ చదువుదాం అందరం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉందిరి. ఈ 4 చేస్తే ఖచ్చితంగా మనము మన ప్రభువుని ఎరుగుతాం. బలారాధనలో మనం పాలుభాగస్తులు అవుతున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడో మనం ఎరుగుతాం. సహవాసంలో అంటే సంఘ కార్యక్రమాల్లో సంఘానికి మనం వచ్చినప్పుడు ప్రభువును మరింతగా ఎరుగుతాం మనం. అలాగే మనము ఆయనతో రొట్టె విరిచే విషయంలో, సహవాసంలో, ప్రార్థనలో, వాక్య బోధలో బోధన మనం వింటున్నప్పుడు కూడా మీరు ప్రభువారు ఏమై ఉన్నారో మరింతగా మీరు ఏం చేస్తారంటే ఎరుగుతారు. సో ఇక్కడ నిలబడి నేను మీకు వాక్యాన్ని మీకు అందిస్తాను. ఇది సంఘం అనేదంట ఒక స్పిరిచువల్ ఫిట్నెస్ సెంటర్ లాంటిది. సంఘం అనేది ఒక స్పిరిచువల్ ఫిట్నెస్ సెంటర్. ఆ రోజు నేను ఆ 1 గంట మీరు ఎలా ఉండాలో నేను మీకు చెప్తాను. మీరు ఇంటికి వెళ్ళి ఇలా చెయ్యండి అని చెప్తాను. మీరు ఇంటికి వెళ్ళి అలా చేయనప్పుడు మీరు మరలా వారం తర్వాత వచ్చినప్పుడు అదే బలహీనమైన స్థితిలో ఉంటారు. ఈ లోకంలో మనం జిమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మన చేత చేపిస్తారు, ఎక్సర్సైజ్ చేపిస్తారు. ఆ రోజు వెళ్ళి ఆ గంట చేస్తున్నప్పుడు ఒక 6 నెలల తర్వాత వాళ్ళ దేహ దారుఢ్యం మామూలుగా ఉండదు. అలాగే మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఇలా ఉందాం, మనం అలా చేద్దాం అని ఆత్మ సంబంధమైన విషయాలు మీ మనసు అధికంగా ఉంచడానికి మీకు రకరకాల ఆలోచనలు దేవుని వాక్యంలో మీకు చెప్తున్నప్పుడు వాటిని మీరు తప్పకుండా మీరు పాటించినప్పుడు మీ ఆత్మీయ స్థితి 2024 జనవరి 7న ఎలాగుందో డిసెంబర్ 31, 2024న అలాగను ఉండదు. ఆమేన్. సో మీరు ఖచ్చితంగా మీరు చేయవలసినవి చేయండి ప్రియులారా. దేవుడు మనల్ని ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రొవైడెడ్ ఎటువంటి వారికంటే ఆయన సన్నిధిలో మరియవలే, ఆయన సన్నిధిలో పాదాల సన్నిధిలో అధిక సమయాన్ని గడపడానికి ఇష్టపడిన వారికి దేవుడు తన్ను తాను కలిగి ఉన్న వారికి మరింత కలిగినవి ఇవ్వటానికి ఆయన ఇష్టపడే దేవుడు తప్పితే కలిగి లేని వారి దగ్గర నుంచి ఉన్నది కూడా ఆయన తీసేసుకుంటాడు. ప్లీజ్ మీలో ఉన్న తృష్ణ మిమ్మల్ని దేవుని సంబంధమైన విషయాల మీద అధికంగా మనసుంచేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. సో తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ఒకసారి.
దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను ఆయనను ఎరుగమన్నట్టుకున్నారు. కొంతమంది అంటే ఎలా చెప్తారంటే మేము మాకు ప్రభువు తెలుసు అని చెప్తారంట. కానీ వారి క్రియలు ఏం చెప్తున్నాయంట? వాళ్ళని ఆయన ఎరగలేదని చెప్తున్నాయంట. మాటలేమో నాకు దేవుడెవరో తెలుసు అని చెప్తారు, నేను క్రైస్తవుడు అని చెప్తారు. కానీ వాళ్ళ క్రియలు ఏం చెప్తాయంట? ఇతను క్రైస్తవుడు కాదు అని చెప్తాయంట. సో మన క్రియలు ఏం తెలియజేస్తాయంటే నువ్వు నిజముగా ఆయనతో కూడా ఉంటున్నావా, ఆయనతో సహవాసం చేస్తున్నావా, నిజంగా నువ్వు ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నావా లేదనేది మన క్రియలే తెలియజేస్తూ ఉంటాయి, మనం తీసుకునే నిర్ణయాలే తెలియజేస్తూ ఉంటాయి. అపోస్తల కార్యంలో ఒక దగ్గర రాయబడి ఉంటుంది, ఏమనంటే ఈ శిష్యులందరూ అద్భుతాలు చేసి ఎన్ని అద్భుత కార్యాలు సూచక కార్యాలు జరిగిస్తూ ఉంటుంటే ఈ ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఏమని గమనిస్తారంటే వీరు ఆయనతో కూడా ఉన్నవారు అని వీళ్ళు గుర్తు పెడతారు. అది ఎక్కడో వాక్యం ఉండిన తర్వాత చూపిస్తాను. అంటే అక్కడ ఆత్మీయమైన అర్థం ఏంటంటే ఆయనతో కూడా ఉంటే ఏం జరుగుతాయంటే మనము ఊహించని కార్యములు, మనం ఇంతకుముందు చేయలేని కార్యములు దేవుడు మన కుటుంబాలలో మన సంఘ పక్షాన మనము సంఘముగా, ప్రియులరా సంఘం అంటే నేనో రేమానో కాదు, మనమందరము సంఘముగా కూడి వచ్చినప్పుడు దేవుడు తన కార్యాలను చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ప్రస్తుతానికి ఇప్పుడు మనం నలుగురుగానే ఉన్నామేమో, ప్రస్తుతానికి ఒక 10 మందిగా కూడుకున్నాం. కానీ ఈ సంఘం అంతకంతకు అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే వారు ఇందాక మనం చదివిన 2వ అధ్యాయం 42 వచ్చిన అపోస్తల కార్యం, వీరందరూ ఎడతెగక ఏం చేస్తున్నారంటే అపోస్తలుల బోధ యందును అలాగే సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును వీరు ఎడతెగక ఉన్నారు. ప్రభు ఆత్మ అనేకులని దినదినము సంఘములోనికి చేర్చుతుందని కింద వచనాల్లో రాయబడి ఉంటుంది. నూతన ఆత్మను చేర్చుతున్నాడని కింద రాయబడి ఉంటుంది. సో మనము ప్రార్థిస్తే దేవుడు చేయలేనిదంటూ లేదు, మనము ప్రార్థన చేస్తే దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. పిల్లారా, ప్రొవైడెడ్ చేయవలసిందల్లా ఏంటంటే మనము ప్రార్థనకి అప్పగించుకుందాం. ప్రార్థన అంటే కేవలం మన ఆర్థికమైన అవసరతలు కాదు, మన శారీరకమైన అవసరతలు మాత్రమే కాదు. ప్రార్థనకి మనం అప్పగించుకున్నప్పుడు ఒకటే మన కోరిక ఉంటుంది, ప్రభువా ఐ వాంట్ టు నో యు, దేవా నేను ఎరగాలని ఆశపడుతున్నాను, నీ మందిరావరణంలో నేను ఉండాలని కోరుకుంటున్నాను, పరిశుద్ధులతో కూడిన సహవాసంలో నేను ఉండాలని నేను కోరుకుంటున్నాను, నీతో ఉండుట భాగ్యమే నాకు ప్రాముఖ్యమైనది, ఇహలోకమైనవన్నీ నష్టముగా నేను ఎంచుకుంటాను ప్రభు అనే మాట, ఆ యొక్క హృదయ వేదన మన లోపల నుంచి అది బయటకు వస్తుంది. పిల్లారా, అది ఎవరికి చెప్పనవసరం లేదు. మన క్రియలు ఏం తెలియజేస్తాయంట, మనం ఏమై ఉన్నామో అది భయపరుస్తుంది. ఇందాక మనం తీతు రాసిన పత్రికల నుంచి మనం చూసాం. అది అలాగే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 6 వరకు వచనాలను ఒకసారి చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 6 వరకు వచనాలను చూద్దాం. మరియు మనం ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే తెలుసుకొందుము, ఆయన ఎరుగున్నానని చెప్పుకొనుచు గైకొనని వాడు అబద్ధికుడు, వారిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ స్థిరముగా పరిపూర్ణమాయను. ఆయన యందు చెప్పుకొనివాడు ఆయన ఎలాగ నడుచుకొనినో అలాగే తానును నడుచుకొనబద్ధుడే అన్నాడు. చూడండి, మనము దేవునిని ఎరుగుదునని చెప్పేవారు దేవుని వాక్యానికి లోబడి జీవించకపోయినట్లయితే వాడు అబద్ధికుడగును, దేవునిని ఎరగని వాడుగా ఉంటాడంట. మనము ఆయన ఎందున్నామని ఎలా తెలుస్తుందంటే ఆయన ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడు, వాక్యం ఏం చెప్తుందో అది చేసినప్పుడు. ప్లీజ్, మనము వాక్యాన్ని మన జీవితాలకి అన్వయించుకుని అప్లై చేసుకుని మనం జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనము ఆయన యందున్నామని, ఆయన మన యందున్నారని, ఆయనను కలిగి ఉన్నామనేది దీనిని బట్టి ఆయన ఎరుగుదాము. దేనిని బట్టి ఎరుగుదామంట? ఆయన ఆజ్ఞల అనుసారంగా, ఆయన వాక్యానుసారంగా మనము జీవించినప్పుడు మాత్రమే ఈ బిడ్డ దేవుని అనుసరించి నడుస్తున్నాడు. మన క్రియలే మనం ఏమై ఉన్నాయో వాటిని బయలుపరుస్తూ ఉంటాయి. మనం ఎంత ఆత్మీయస్థితిలో ఉన్నామో మన ఆలోచనలు, మనం తీసుకునే నిర్ణయాలు
ఎంత సమయానికి దేవునికి కేటాయిస్తున్నాము, ఎంత ప్రాధాన్యతను దేవుని సన్నిధికి రావడానికి మనము ఇష్టపడుతున్నాము. మరొకటి విషయం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మన ఆరాధన సమయము 9 గంటలకి 9:05 నేను స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నా, ఇది నేను మొదటి నుంచి నేర్చుకుంది. మనుషులు వచ్చేదాకా నేను ఆగను. దేవుడు మనం 9 గంటలు అంటే 9 గంటలకి దేవుడు వచ్చేస్తాడు. ఐ నో దట్. దేవుడు ఖచ్చితంగా 9 గంటలకి నేను అనౌన్స్ చేసి, ఆ అనౌన్స్ చేసిన టైం కన్నా దేవుడు ఖచ్చితంగా మన మధ్యలో ఉంటాడు. మనం ఇంకా ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసుంచే వ్యక్తులు ఏం చేస్తారంటే, మన సమయం ఆరాధనా సమయం 9 అన్నప్పుడు 8:15 కంటే వచ్చి కూర్చోవాలి. ఎందుకంటే ఎప్పుడెప్పుడు నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నానే ఒక తృష్ణ మనలో కలగాలి. ప్లీజ్ దయచేసి ఈ నూతన సంవత్సరంలో ఆరాధనకు వచ్చే సమయాన్ని కూడా మీరు మరింతగా నిశ్చయం కలిగి సమయానికి రావడానికి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మీ ప్రార్థన విషయాలలో వాక్యాన్ని ధ్యానించే విషయంలో కూడా మీరు మరింతగా లోతుగా మీరు వెళ్ళాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను ప్రియులారా. సో ఇప్పుడు దేవుణ్ణి ఎరగటం అంటే కేవలం బుద్ధితో, జ్ఞానంతో మనము ఈ వాక్యాన్ని మన మనసులో ఉంచుకోవటం కాదు. వ్యక్తిగతంగా ఆయనని, పర్సనల్ గా ఆయనని ఎరగటం. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ప్రార్థనలో మనం అధిక సమయాన్ని గడిపినప్పుడు. నేను ఈ నూతన సంవత్సరంలో వేరొక అంశాన్ని కూడా మీతో చెప్పాలని ఆశపడుతుంది. ఏంటంటే ఆన్ కాల్ ప్రేయర్ లైన్. అంటే మనము వారం మధ్యలో సంఘముగా మనం అందరం ఏం చేద్దామంటే ఓవర్ ఫోన్ ద్వారా కూడా మనం ఏం చేద్దామంటే, అయితే ఎర్లీ మార్నింగ్ టైం చెప్తాను, మనం ఓవర్ టెలిఫోన్ మనం ఏం చేద్దామంటే మనమందరం ఫోన్లో కనెక్ట్ అయ్యి మనము సంఘం నిమిత్తం, మన బిడ్డల అవసరం నిమిత్తం, ఈ పట్టణం నిమిత్తం మనం ప్రార్థన చేయాలని ఒక తలంపు వచ్చింది. దాన్ని కూడా మనం దాన్ని అన్వయించబోతున్నాం. సో మనం ఏ విధము చేతనైనా నిశ్చయముగా ఆయనను మనం ఎరగాలి. ఆయనను గూర్చిన వార్తను మనము ఈ పట్టణంలో ప్రకటించాలనే ఉద్దేశంతోనే మనము లెటెస్ట్ షిఫ్ట్ ద గేర్, మనము గేర్ను మారుద్దాం. ఇక చాలు, ఇక భక్తిహీనత జీవించిన దినాలు ఇంకా చాలు. మనం ఒక నిశ్చయం చేసుకుని వెళ్దాం. పౌలు వలె ఇక్కడి నుంచి నేను ఎలాగైనా సరే ఆయనను ఎరుగు నిమిత్తం, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. ఇక్కడ 2 ఏమంటున్నాడంటే, మొదటి ఆయన ఎరగటం, రెండోది ఆయన వలె జీవించటం. ఆయన వలె ఎలా జీవిస్తామంటే మనము దినదినము ఆయన సిలువను మోసుకుంటూ, మనకు వస్తున్న ప్రతి శోధనలో కూడా మనం ఏం చేయాలంటే ఆ శ్రమలలో గుండా వెళ్తూ ఆయన ఎలాగైతే సిలువను భరించి, ఆయన ఎలాగైతే మరణించి పునరుద్ధానుడై లేచాడో మనము కూడా వీటన్నిటిలో గుండా వెళ్తూ ఖచ్చితంగా మనము పునరుద్ధానం దినమందు ఆయనతో పాటు మనము కూడా లేపబోతున్నాము అని ఒక దృఢ నిశ్చిత కలిగి, ప్రతిరోజు మనకు అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి. ఆత్మీయంగా ఎదగటానికి రకరకాల ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అప్పుడే మోకరిస్తారు, కానీ అప్పుడే ఒక ఫోన్ వస్తుంది, పలానా వారికి ఇలా ఉంది, ఇలా అయింది, ఇలా రమ్మని. సో మనం తీసుకునే నిర్ణయాలలో దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. సో మీరు ప్రార్థనకి మిమ్మల్ని అప్పగించుకోనండి. వాక్యాన్ని ధ్యానించడానికి, అధికంగా చదవటానికి ఉన్న ఈ 10 మందిని, మీ 10 మందిని మిమ్మల్ని ఏ విధము చేతనైనా క్రీస్తు స్వరూపంలోనికి మలచబడటానికి నేను నిర్ణయం తీసుకున్నాను. సో మీరు కూడా ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరండి. ఈ దినము ఇదే అనుకూలమైన సమయం. సో మన ఆలోచన, నూతనమైన ఆలోచన విధానానికి వెళ్దాం. ప్లీజ్, నేను ఆదివారాలు నేను దేవుణ్ణి తెలుసుకున్న నాటి నుంచి ఒక్కరోజు కూడా నేను దేవుని సన్నిధిలో కనబడకుండా ఉండలేని దినాలు నా జీవితంలో లేవు. ప్లీజ్ ప్రియులారా, మనం ప్రేమించే వ్యక్తులకి మనం అధిక ప్రాధాన్యతనిస్తే, అది ఏ సమయమైనా సరే, అది ఎంతటి దినమైనా సరే, ఎంతటి కడుహీనమైన సమయం సరే, ఒకవేళ మరణమే మనల్ని ఆదివారం రానికుండా దూరపరచాలి చెప్తే, అది ఏ రోగమైనా సరే, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి, ఒకవేళ వేరే ఊరు వెళ్ళనుకుందాం, అక్కడైనా దేవుని సన్నిధిలోనికి వెళ్ళండి. అక్కడైనా దేవుని సన్నిధికి వెళ్ళడానికి, ఆ పట్టణంలో దేవుని మందిరానికి వెళ్ళడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి ప్రియులారా, ప్లీజ్. సో నేను చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, మనం తీసుకునే నిర్ణయాలు దేవుణ్ణి అధికంగా తెలుసుకోవడానికి, ఆయన వలె జీవించడానికి మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే పనులు, మీరు తీసుకునే ప్రాధాన్యతలోనే మీకు తెలియచేస్తాయని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను పిల్లరా. ద మోర్ వి నో హిమ్, ద మోర్ వి వర్షిప్ హిమ్, ద మోర్ వి నో హిమ్, ద మోర్ వి నో అవర్ సెల్ఫ్. అధికంగా ఆయన్ని తెలుసుకునే కొలది ఆయన అధికంగా ఆరాధించడానికి మనం పూనుకుంటాం. అధికంగా ఆయన తెలుసుకునే కొలది మనమేంటో మనం తెలుసుకుంటాం. అధికంగా ఆయన ఆరాధించే కొలది, అధికంగా ఆయన తెలుసుకునే కొలది ఇతరులు ఏంటో మనం తెలుసుకుంటాం. ఇతరుల గురించి మనం విజ్ఞాపన చేయడానికి మనం పూనుకుంటాం ప్రియులారా. ప్లీజ్, ఇది మొదలుకొని మనమందరం కళ్ళు మూసుకుందాం. నా యొక్క
హృదయ వేదన మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మనం కేవలం ఇహలోక సంబంధమైన వాటి కోసమే, ఈ లోక సంబంధమైన వాటి కోసం, నాకు అది కావాలి, ఇది కావాలి, అవి కావాలి, ఇవి కావాలని వాటి కోసమే చిన్నపిల్లల వలె చాక్లెట్ల కోసం మనము దేవుణ్ణి అడుగుతున్నట్లయితే, ఇక దేవుని రాజ్యమును, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం ఎప్పుడు వెతుకుతాము? అలాగే ఆయన స్వరూపంలోనికి మనం ఎప్పుడు ఎదుగుతాం? ప్రియులారా, ప్లీజ్, శ్రేష్టమైనది ఒకటే. అన్నివి కోరదగినవి కాదు, శ్రేష్టమైనది ఒకటే. ఆయనను ఎరుగు నిమిత్తం, ఆయనలాగా ఉండు నిమిత్తం. ఈ రెండే మనం జీవిత లక్ష్యం అవునుగాక. మన దైనందిన జీవితంలో, మనం చేసే పనుల్లో, మనం చేసే ప్రార్థనల్లో, మనం తీసుకునే నిర్ణయాలలో, మనం వెళ్తున్న నడకలో దేవుణ్ణి మాత్రమే నేను ఎరగాలి. ఆయన ఎలాగైనా ఏ విధము చేతనైనను క్రీస్తును ఎరుగు నిమిత్తము, ఆయన పునరుద్ధాన బలము ఎరగాలి. నాకు నిద్ర వస్తుంది అధికంగా, అయినా సరే నేను లేచి మోకరించి ప్రార్థన చేయటానికి, నేను వాక్యాన్ని అధికంగా అర్థం చేసుకోలేకపోతున్నాను, అయినా సరే నేను చదువుతాను. రోజుకు 3 అధ్యాయాలు చదువుతాను. దాన్ని అర్థం చేసుకోగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేస్తాడు. ప్రియులరా, ప్రొవైడెడ్ మీకు తృష్ణ ఉంటే, మీకు చదవాలని, మీరు ప్రార్థించాలని, ఎలాగైనా నేను ఎదగాలని ఒక కోరిక మీలో కలుగుతున్నట్లయితే, ఖచ్చితంగా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మనం కలిగి ఉన్న దేవుడు. ప్రియులారా, ఓ హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందని చెప్పగలిగిన వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని చూస్తున్నాడు దేవుడు. ఓ హల్లెలూయా. మోషే వలె నీ మహిమను నాకు కనబరచుమని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారని ఈ ఉదయకాలం చూస్తున్నాడు. ప్రియులారా, అలాగే పౌలు వలె నిన్ను ఎరగాలని, సమస్తాన్ని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను, సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకుంటున్నాను, నిన్ను నేను ఎరగాలని కోరుకుంటున్నాను ప్రభువా. ఎలాగైనా ఏ విధము చేతనైనా నాకున్న వాటన్నిటిని, లాభములన్నిటినీ నష్టముగా ఎంచుకుంటున్నాను. నువ్వు నాకు కావాలి, నువ్వే నా ప్రియుడవు, నిన్ను నేను పొందుకోవాలని ఆశపడుతున్నాను. ఓ నన్ను విడిపించిన వారు ఎవరని నేను బహుగా ఎరగాలని ఆశపడుతున్నాను. ఓ ఎవరు ఈ ప్రియుడు, ఎవరు నేను ఎరగాలని ఆశపడుతున్నాను. అటువంటి తృష్ణ మీలో కలగండి ప్రియులారా. ఓ హల్లెలూయా. ఓ మిమ్మల్ని విడిపించిన వాడు ఒక పరలోకంలో ఉన్నాడు. ఓ మనమందరం మన పాప బంధకములలో నశించిపోతున్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్న మనల్ని విడిపించిన మన రక్షకుడైన యేసు పరిశుద్ధుడైన వాడు, అతి ప్రియుడైన వాడు, 10,000లో అతి కాంక్షణీయుడైన వాడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. లెట్ us know him more and more. Let us go deeper and deeper into his relationship. ఆయన యొక్క ఉన్నతమైన సహవాసంలోనికి ఇంకా లోతుగా తవ్వండి. ఓ ఎక్కడైతే బంగారం దొరికిందో అంతవరకు మీరు దేవుని సన్నిధి కనుగొనేంత వరకు లోతుగా తవ్వండి ప్రియులారా, ఆత్మీయంగా. ఓ థ్యాంక్ యూ జీసస్. మరింత లోతుగా వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది. లెట్ us shift the gear, let us accelerate in the spiritual realm. ఓ దేవుని ఆత్మ సంబంధమైన విషయాలలో మరింత లోతుగా వెళ్ళడానికి మీ గేర్ను మార్చండి, మరింతగా యాక్సలరేటర్ ఇవ్వండి ప్రియులారా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ.